హైదరాబాద్ చుట్టుపక్కన ఏ ప్రాజెక్టు రూపొందించినా కానీ ప్రభుత్వ దురుద్దేశం అనేటటువంటిది స్పష్టంగా కనిపించింది. కొన్ని సంస్థలకు, కొన్ని వ్యవస్థలకు లాభం చేకూర్చే విధంగానే ప్రభుత్వ పరిపాలన పథకాలు, జీవోలు కొనసాగినాయి. దాన్ని ఇప్పుడు రివర్ట్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది నారాజ్ గారు? ఒక నిమిషం, ఒక చిన్న విషయం చెప్తానండి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం కానీ లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు మాత్రం బాగానే ఉన్నాయి. అంటే రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నాయి. దాంతో కలుపుకొని బడా పారిశ్రామికవేత్తలకు ఏమెంత ఇచ్చిరు అనేది మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు. గతంలో చంద్రబాబు నుండి మొదలుకుంటే ఇప్పటివరకు ఇచ్చినాయి. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను వక్ఫ్ బోర్డ్ భూములు సంఖ్య మెదక్ వచ్చేసి కబ్జాదారులు వచ్చేసి 765 మంది కబ్జాదారులు. అందులో భూమి 23,782.03. ఆదిలాబాద్ కబ్జాదారులు 536. అన్యాకాంతమైన భూమి ఏమో 9,189 12 గుంటలు. కరీంనగర్ 60 మంది కబ్జాదారులు, అన్యాకాంతమైంది 60, దాదాపు 6,000 ఎకరాలు. నిజామాబాద్ 95 మంది కబ్జాదారులు అయితే 2,312. మహబూబ్ నగర్ కబ్జాదారులు 2,236. అన్యాకాంతమైనది ఏంటంటే 7,886 గుంటలు. వరంగల్ 1,715 కబ్జాదారులు అయితే అన్యాకాంతమైన 1,1237. నల్గొండ 827 కబ్జాదారులు అయితే 1,400 ఎకరాలు అన్యాకాంతమైంది. ఖమ్మం 221 మంది, అన్యాకాంతమైన భూమి 1,431. హైదరాబాద్ కబ్జాదారులు 1,528 మంది, అన్యాకాంతమైన భూమి 1,469. రంగారెడ్డి జిల్లా ఈ అధిక శాతం ఉన్న ఇప్పుడు ఈరోజు ఎక్కడ కూడా భూముల ధరలు ఉండకుండొచ్చు, కానీ ఈరోజు మాత్రం రంగారెడ్డి జిల్లాను మొత్తం కార్పొరేట్ మయం చేసి మొత్తం ఇచ్చేసారు. 955 మంది కబ్జాదారులు అయితే 13,840 ఎకరాలు కన్యాకాంతమైంది. అంటే ఆనాటి నిజాం సర్కారు పేదల కోసం, పేదల పక్షాన కోసం ఆ రోజు ఇచ్చిన భూమిని, వక్ఫ్ బోర్డ్ భూమిని ఇస్తే మొత్తం 57,000 ఎకరాల 423 ఎకరాలు కబ్జాకు గురైంది. ఒకటి వక్ఫ్ బోర్డ్ భూములు విస్తీర్ణం అసలు యాక్చువల్గా వచ్చేసి 77,380 ఎకరాలు అయితే దాంట్లో మొత్తం 57,000 ఎకరాలు మిగిలింది ఎంత? ఈరోజు కోకాపేట ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లాలో. నిజంగా చెప్పాలంటే ఈ భూములన్నీ ఎక్కడ పోయినాయి? ఈ భూములన్నీ పేద వర్గాల చేతిలో ఉన్నాయా? లేవుగా. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో దాదాపు నిజంగా 3 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిని ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆనాడు 52% 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు 52% ఉండేది. కానీ ఇప్పుడు 1996 నుండి ఇప్పటి వరకు అయితే దాదాపు 28% వర్గాల దగ్గరనే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నాయి. అంటే భూములను పెంచి ఈరోజు అన్యాకాంతం చేసి ఫస్ట్ ఒక ఉవ్వెప్పున లేపి దాన్ని గుంజుకుని కొందరికి అసైన్ ల్యాండ్ ఇచ్చినవి కూడా ప్రభుత్వం గుంజుకుంటుంది. ఎందుకు గుంజుకుంటున్నది? వాళ్ళకు నామమాత్రం పైసలు ఇచ్చి. నిజంగా చూసాం ఇప్పుడు వెంకట్రామరెడ్డి అనేటైనా నిజంగా చెప్పినాం కదా, మల్లన్న సాగర్ దగ్గర ఎట్లా చేసిర్రు? 2013 చట్ట ప్రకారంగా ఇచ్చినది భూమికి భూమి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏమున్నా కూడా దానికి ఆ రూపంగా ఇవ్వాల్సిన చట్టం కొని ఖాళీ 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రాంతంలో నిజంగా ఒక ఇళ్ళను కొనగలుగుతామా? సామాన్యుడు ఇల్లు కొనగలుగుతారా? కానీ వేలాది కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్లు భూముల ధరలను పెంచి కోకాపేటలో ఒక 100 ఎకరా 100 పోతే ఉప్పల్ బగాయత్ మీకు తెలిసిందే, వాళ్ళ దగ్గర గుంజుకొని ఒక్కొక్కరికి 1000 గజాలు ఇచ్చారు. ఆ 1000 గజాలలో అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత తక్కున్నది ఇప్పుడు ఆడ ప్రభుత్వమే మనం వేలపాటేస్తే కోట్ల రూపాయలు వలికింది ఉప్పల్ బగాయత్లో. దాని పక్కన ఏం చేసిరు? అక్కడనే తమ ఆధీనంలో ఉన్న ఇది ప్రాజెక్టు ముందు వస్తుంది,
ఆ ముందు వస్తున్నప్పుడు ఆడ కొనుక్కొని ఏం చేస్తారంటే అది 1000 కోట్ల 100 కోట్లు పోతే వీళ్ళు పక్కన ఖచ్చితంగా 150 కోట్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇది రాజకీయ నాయకులు నిజంగా చెప్పాలంటే ప్రమాణ స్వీకారం చేస్తారు అసెంబ్లీలో. ఏమని చేస్తారు? నేను ప్రభుత్వానికి నిబద్ధతతోని ఏమున్నా కూడా తెలియజేయను అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నది కానీ ఎక్కడ కూడా తెలియజేయనని ప్రమాణం చేస్తారు రాజ్యాంగం మీద. ఆ స్ఫూర్తి లేదు ఈ రాజకీయ నాయకులకు. ఈ 10 సంవత్సరాల్లో నిజంగా చెప్పాలంటే భూ బకాసురులైనరు. ఒక్కొక్క నాయకుని దగ్గర 3000 రూపాయలు కూడా ఎలక్షన్ కమిషన్ల దగ్గర చూస్తే వాళ్ళు వేసిన ఏది వాళ్ళు రిట్ వేస్తారు, వాళ్ళు వేస్తారు కదండి ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన నివేదిక ప్రకారంగా భూములను వాళ్ళ భూములు ఎన్నో మరి వేలాది కోట్ల రూపాయలకు ఎట్లా వస్తారు? వేలాది కోట్ల రూపాయలకు ఎట్లా పెరుగుతారు? ఒకసారి ఎమ్మెల్యే అయితే వానికి 40 కోట్లు అనుకో, 4 రోజులలో ఇక 5 సంవత్సరాలలో నెక్స్ట్ ఎలక్షన్ లో చూపెడితే 600 కోట్లు 700 కోట్లు ఎక్కడికైనా సంపాదిస్తారు. ఎమ్మెల్యేలు అంటే అంతగానం జీతం వస్తుందా? కనీసం ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అంతకుముందేమో దాదాపు 75,000 నుండి 80,000 నుండి 1,20,000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు కొత్త కేసీఆర్ వచ్చిన సరిపోతలేదయా, మా ఎమ్మెల్యేలు బాగా తిరుగుతున్నారు, రోడ్ల వెంబడి బాగా తిరుగుతున్నారు, ఎక్కడ కబ్జాలు చేస్తలేరు, ఏం చేస్తలేరు, ఉట్టిగానే కూర్చొని అక్కడెక్కడ తిరుగుతున్నాడు. డీజిల్ ఖర్చు కానీ 2,50,000 రూపాయలు ఏమో దాదాపు చేసినట్టున్నాడు. ఆ 2,50,000 రూపాయలు చేసినా కూడా 60 నెలలకు ఎంత వస్తుంది? మా అంటే 1,20,00,000 2 కోట్ల రూపాయలు వస్తుంది. 2 కోట్ల రూపాయలు వచ్చిన తిండి అంత పోయిన తర్వాత 1 కోటి రూపాయలు 60 కోట్లు. కానీ ఎలక్షన్లలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నాయకులకు ఎట్లకెంచి వస్తున్నారు పైసలు? అదే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అందులో లొసుకులు ఉన్నాయి కాబట్టి ఆ లొసుకులను పెట్టుకొని ఈరోజు అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు ఇద్దరు కలిసి పేదల భూములను రేపు అధికారంలో ఉన్న రేపు వచ్చే పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేపు భూమి లెక్కోవాలంటే మన పేదలతో గుంజుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు పేదవానికి ఈరోజు భూమి దొరకకుండా ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రజల భూమి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. రేపు పొద్దున ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు కూడా కేసీఆర్ రేపు మల్లయ్య సార్ ఇంకో గెలిచినట్టు ఇట్లా ఆ సెక్రటరియట్ కూడా సన్నం చేస్తుండే, ఇంకా సన్నం చేసి ఇంట్లో డబల్ బెడ్రూమ్ లాగా వేసి ఇంట్లోకే పాలన చేస్తాను అంటుండే.